అరుణాచల క్షేత్ర మహత్యం. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు. భూరంభాంస్యనలో నిలోంబర మహర్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యాష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనపడేటట్లుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 8 రూపాలలో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ 8 రూపాలతో శివుణ్ణి మనం చూడగలం. ఆ 8 తప్ప 9వది నిజానికి ప్రపంచంలో లేదిక. ఆ 8 శివుడై ఉంటాడు. అందుకే ఆయన తత్వమంతా 8 అంకె మీద నడుస్తుంటుంది. అష్టమూర్తి తత్వాన్ని శివపూజ యందు కూడా శివ, భవ, ఉగ్ర, రుద్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశానులనే పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్లే. అటువంటి 8 రూపాలుగా ఆ పరమశివుడు మన మాంస నేత్రాలకు కనబడేటట్లుగా ఉంటాడు. అందులో మొట్టమొదటి ఈ పృథివీ, ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం. అది మాంసనేత్రాలకు దొరుకుతుంది, కనపడుతుంది. అలాగే పంచభూతాలలో ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు, ఈ 5 కాక సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 కలిపి శివస్వరూపాలు. అందుకే ఇవి శివస్వరూపాలని నిర్ధారణ చేయడం కోసమే లింగస్వరూపాలై ఉంటాయి. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోనార్కులో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాట్మాంగులో యజమానలింగం. యజమానలింగం అంటే నేను అనుకునే యజమాని స్వరూపం. ఈ 8 శివస్వరూపాలే. జంబుకేశ్వరంలో జలలింగం అని తెలుస్తుంది. శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఆ పక్కనే తిరువానైకోవిల్ అంటారు. ఆ తిరువానైకోవిల్కి వెళితే ఆ పరమేశ్వరుడి శివలింగం దగ్గర ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. కంచిలోనిది పృథివీలింగం అని తెలుస్తుంది. ఎందుచేతనంటే మీరు కాంచీపురం వెళ్ళి చూస్తే ఏకాంబరేశ్వరుడనే పేరు కలిగిన పృథివీలింగానికి నీళ్లతో అభిషేకం లేదు. ఎందుకంటే నీళ్లతో అభిషేకం చేస్తే ఆ లింగం కరిగిపోతుంది. అందుకే నీటితో అభిషేకం చేయరు. ఒక్క మల్లె నూనెతో మాత్రమే దానికి అభిషేకం చేస్తారు. కాబట్టి కంచిలో పృథివీలింగం అని తెలుస్తుంది. శ్రీకాళహస్తిలో వాయులింగం. వాయువుని చూడడం ఎలా? వాయువుని చూడడం కుదరదు. కానీ వాయువు శివుడై ఉన్నాడా అని గుర్తేమంటే శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండా ఒక దీపం ఉంటుంది. ఆ దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఒకప్పుడు విదేశీయులు పరీక్ష చేశారు. తలుపులన్నీ వేసేస్తే ఆక్సిజన్ లేకపోతే దీపాలన్నీ ఆరిపోతాయి కదా అని తలుపులన్నీ వేసేసి ప్రయత్నం చేశారు. అన్ని దీపాలు నిధనమైపోయాయి. కానీ ఆ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ కలపడింది. అది ఆ కదిలేది గాలికి కదులుతూ ఉంటుంది. గాలికి కదులుతూ దీపం వెలగడమే వాయులింగం. యథార్థంగా ఎదురుగుండా కంటికి కనపడే లింగ స్వరూపంతో పాటుగా అన్వయం చేసుకొని చూడవలసిన లింగ స్వరూపం గాలికి కదిలే ఆ దీపం. అందుకని అది వాయులింగం. చిదంబరంలో ఆకాశలింగాన్ని తలుపు తీసి చూపిస్తారు. మారేడు దళ దండలు వేసి ఉంటాయి. ఆ వెనుక శివలింగమేమీ ఉండదు, గోడ ఉంటుంది. ఏమిటండి అక్కడేమీ శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటారు. అంటే అంతటా నిండిపోయిన ఆకాశ స్వరూపుడే అక్కడున్నాడని. ఇక అరుణాచలంలో అగ్నిలింగం. కంచిలో అంటే పృథివీ ఉంది. శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తుంది. జంబుకేశ్వరంలో జలలింగం అంటే శివలింగం దగ్గర నీరు ఊరుతుంది. సరే, చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండిన ఆకాశమే అక్కడ ఉందని తెలుస్తుంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది? అరుణాచలం శివాలయంలోకి వెళ్తే అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా? ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడుంచి లేదా ఒక పెద్ద నెగడులా ఒక మంట మండుతూ అంటే అదేనండి శివలింగం అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉన్న శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది? అరుణాచలంలో అగ్నిలింగం ఉందని ఎందుచేత చెప్పబడిందంటే మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే చెమట పూస్తుంది. అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే
మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాదు కాదు, అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పాపాలన్నీ కూడా కాలిపోతాయి. సంచితాలతో కలిపి అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది. అందుకే అది జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం. అందుకే అరుణాచలంలో ఉన్న శివలింగం భౌతికమైన అగ్నికి, జ్ఞానాగ్నికి ప్రతీక. అసలు శివలింగం ఎలా వచ్చిందని అడిగారు. ఆ శివలింగం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందనే దాని మీద చాలా విశేషమైన వ్యాఖ్యానాన్ని చేశారు. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా తమలో ఎవరు గొప్పవారనే విషయం మీద కలహం ఏర్పడింది. తమలో ఎవరు గొప్పవారంటే ఎవరే పనిచేస్తారో చూడవలసి ఉంటుంది కదా. సృష్టికర్త బ్రహ్మగారు, స్థితికర్త శ్రీ మహావిష్ణువు. ఈ సమస్త భూతాలను నేను సృజిస్తే కదూ వాటిని నిలబెట్టమన్నది, వాటిని పోషించడమన్నది. అసలు నేను సృజించకపోతే ఇక నిలబెట్టడం అనే మాట ఎక్కడొస్తుంది? నువ్వు సృజిస్తే నిలబెట్టకపోతే ఆ సృష్టికి అందం ఎక్కడొస్తుంది? కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. 4 వేదాలను 4 ముఖాలతో చెప్పగలిగిన వాడు సరస్వతీదేవి భర్త, ఇంతటి సృష్టికర్త, లోకానికి పితామహుడు, మహానుభావుడైన బ్రహ్మగారినే ఇలాంటి అజ్ఞానం పట్టుకుంది. లోకాలనన్నింటినీ దక్షతతో నిర్వహించగలిగేవాడు స్థితికారుడు, ఎందరో రాక్షసులను దునుమాడినవాడు, దశావతారాలను స్వీకరించగలిగిన వాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు ఇటువంటి అజ్ఞానానికి వసుడై ఉన్నాడు. వాళ్ళు కూడా అహంకారంతో అలా కలహించుకుంటే ఇంకా వారికి ఒక్కొక్కసారి అలా బుద్ధి పతనమవుతుందనవలసిన వస్తే అంతటి పూజనీయమైన స్థానాలను ఎలా అలంకరిస్తారనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. మీరొక్క విషయాన్ని బాగా గమనించవలసి వస్తుంది. మాయ అని ఒక మాట ఉంది. ఆ మాయకు అందరూ వసులవుతారు. శివమాయ మోహితులైన నాడు బ్రహ్మ విష్ణువులకు కూడా వారి బుద్ధి అందు ఒక మేఘం కమ్మినట్లుగా కమ్ముతుంది. అంతేకాని అది శాశ్వతమైన వైక్లభ్యం కాదు. శివమాయ మోహితులయ్యారు వాళ్ళు. శివమాయ మోహితులయ్యారన్న మాటను శివమహాపురాణంలో వ్యాసుడు ఎన్ని మార్లో ప్రయోగిస్తాడు. కాబట్టి వారి మధ్య అహంకార భేదం వచ్చింది, కలహం ఉత్పన్నమైంది, ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మాయ చేత అలా అయిపోయారో ఆ మాయా స్వరూపం వాళ్లకు ద్యోతకం కావాలని పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడు వాళ్ళ మధ్యలో. అది కంటితో చూస్తే పై వరకు వెలుగుతుంది, కిందకు చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియదు. ఒక పెద్ద స్తంభం. ఆ స్తంభం ఏమిటి? ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు, అది జ్యోతి స్వరూపం. అందుకే జ్యోతిర్లింగం అనే మాట వచ్చింది. జ్యోతిర్లింగం అనే మాటకు అర్థం అక్కడేదో జ్యోతి వెలుగుతుంటుంది, దీపం వెలుగుతుంటుందని కాదు. జ్యోతిర్లింగం అనే మాట ఎక్కడ వాడినా కూడా మీరేం గుర్తు పెట్టుకోవాలంటే జన్మ జన్మాంతరాల నుండి మనను వెంటాడుతున్న అజ్ఞానాన్ని, ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైన పాపాన్ని, ఆ పాపం వల్ల ఏర్పడిన కర్మబంధాలని, దాని వలన కలిగిన అజ్ఞానాన్ని, మనలోని పశుత్వాన్ని కాల్చేసి జ్ఞానమిచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేయగలిగిన రాశీభూతమైన శక్తి ఎక్కడుందో దానినే జ్యోతిర్లింగం అని పేరు. ఎందుచేత? జ్యోతి అంటే దీపం. దీపం ఎక్కడుందో అక్కడ చీకటి ఉండదు. చీకటి లేకపోతే ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ సత్య వస్తువు తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం. ఆ దీపం లేనివాడు ఉన్న వస్తువు ఉన్నట్లు తెలియదు. ఉన్న వస్తువు ఉన్నట్లు తెలియకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ఏమంటే వెంటనే భయం పట్టుకుంటుంది. అది ఏ వస్తువో తెలియదు కాబట్టి భయం. ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. అందరికీ చీకటిగా ఉంటే భయం. చీకటంటే భయం అంటారు. కారణం ఏమంటే చీకట్లో ఉన్న వస్తువు తెలియదు. చీకటి పోవాలంటే ఒక దీపం వెలిగితే చాలు, భయం పోతుంది. మృత్యువు పట్ల అందరికీ భయం ఎందుకుంటుందంటే ఈ శరీరం పడిపోతుందని. కానీ ఈ శరీరం పడిపోవడం అనేది జరిగి తీరుతుంది. కానీ ఎప్పుడూ పడకుండా ఉండేది ఆత్మ. ఆ ఆత్మ ఎరుకులోకి వచ్చి శరీరం అసత్యం అనే భావం నందు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగిన శక్తిని ఇవ్వగలిగిన దీప స్వరూపాన్ని జ్యోతిర్లింగం అని పేరు. బ్రహ్మ శ్రీ మహావిష్ణువుల మధ్యలో పెద్ద జ్యోతి స్తంభం ఒకటి వెలసింది. అది ఎంత ఉందని అడిగారు. దాన్ని వర్ణన చేస్తూ యజుర్వేద రుద్రాధ్యాయ ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆపాతల నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై.
అరుణాచలంలో గొప్పగా చెప్పుకోవలసిన ఇంకొక ఘట్టం గిరి ప్రదక్షిణ. 14 కిలోమీటర్లు వ్యయ ప్రయాసలకు ఓర్చి భక్తులు ఎంతో నిష్ఠతో నియమంతో శివ ధ్యానంతో గిరి ప్రదక్షిణను చేసి దేవా నీవే దిక్కు అంటూ నడుస్తూ ఉంటారు. ఆ తరువాత వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు.